రుద్రాభిషేకం చేస్తున్నాం. ఇది ఏ యుగం? కలియుగం. మనము ఈ యొక్క కలియుగంలో ఏ యొక్క లింగం శ్రేష్టమయ్యా అంటే పార్థివలింగము. పార్థివలింగం అంటే పుట్టమన్నుతో తయారు చేసినటువంటి శివలింగాన్ని పార్థివలింగము అంటారు. మనకి మొత్తం కూడా 4 యుగాలు ఉన్నాయి. ఒకటి త్రేతాయుగము, ద్వాపరయుగము, కృతయుగము, కలియుగము. కృతయుగంలో ఏ యొక్క లింగానికి శ్రేష్టము? రత్నలింగానికి శ్రేష్టము. ద్వాపరయుగంలో హేమలింగం అని ఆ యొక్క లింగానికి ద్వాపరయుగంలో శ్రేష్టం. త్రేతాయుగానికి వచ్చేసరికి త్రేతాయుగంలో రసలింగము, ఆ లింగానికి అభిషేకం చేస్తే శ్రేష్టం. మరి ఏ యుగం? కలో పార్థివలింగేశ్వరం కలియుగం. కలియుగంలో ఏ లింగానికి అభిషేకం చేసుకోవాలి అంటే పుట్టమన్నుతో తయారు చేసినటువంటి శివలింగానికి అభిషేకం చేస్తేనే ఆ యొక్క ఫలితం అనేది వస్తుంది. ఆ యొక్క పార్థివం అంటే పుట్టమన్ను అని అర్థం. ఆ యొక్క పుట్టమన్నుతో తయారు చేసిన శివలింగానికి మహన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకము. మహన్యాసము ఏ యొక్క నేను చూపిస్తుంటానో ఆ యొక్క రంగాలు తాకుతూ మీరు కూడా ఏమనుకుంటారు మనసులో? శ్రీ రుద్రాయ నమః ఏమనుకుంటారు? శ్రీ రుద్రాయ నమః అనుకుంటూ ఉండండి. సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః. భవే భవేనాది భవే భవస్వమాన్ భవోద్భవాయ నమః. అంగుష్ఠాభ్యాం నమః. వామదేవాయ నమో. జ్యేష్ఠాయ నమః. శ్రేష్ఠాయ నమో. రుద్రాయ నమః. కాలాయ నమః. కల వికరణాయ నమో. బల వికరణాయ నమో. బలాయ నమో. బల ప్రమథనాయ నమః. సర్వభూతమనాయ నమో. మనోన్మనాయ నమః. తర్జనేభ్యాం నమః. అఘోరేభ్యో తతో భూత ప్రేత పిశాచ బద్ధ బ్రహ్మ రాక్షస యక్ష యమదూత శాకిని ఢాకిని హాకిని సర్వ శత్రు శ్వాపద తస్కర జ్వరాది ఉప ద్రవజః ఉపఘాతాః సర్వే జ్వలంతం పశ్యంతు మాం రక్షంతు మమ సహ కుటుంబం రక్షంతు. ఓం మనో జ్యోతిర్షిదామాజ్యం విచ్ఛిన్నం యజ్ఞమరే నమో నమో ప్రజాయ వ్యాధినే నానాపదయే నమో నమో హరికేశాయోపవీదనే పృష్టానాపదయే నమో నమో భవస్య ఇత్యేతకనాపదయే నమో నమో రుద్రాయ ద్రావిణే క్షేత్రానాపదయే నమో నమః సూతాయ అంజాయ వనానాపదయే నమో నమో రోహితాయ స్మృతే వృక్షానాపదయే నమో నమో మంత్రణే వాణిజాయ యక్షానాపదయే నమో నమో దేవాదివస్కృతాయ ఔషధీనాపదయే నమో నమో క్షేఘోషాయ క్రందే దేవతీనాపదయే నమో నమో కృష్ణవీదాయ ధావదేస్మనాపదయే నమః. నమః సహమానాయ వ్యాధినాం వ్యాధినీనాపదయే నమో నమః. కగుభాయ శంకినే స్థైరానాపదయే